కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతూ ఉంటే, అనగూడని మాటలు అంటుంటే, మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెదపన్నటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా ఓ తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది. ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా? ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో నన్ను ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఉచ్చేలేపేస్తా ఇచ్చేలేపేస్తాను మాట్లాడుతున్నావు. సరే, అది నీ సభ్యత, నీ సంస్కారం. నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు, ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తుంది. నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు. నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే, అవసరమే లేదు. మొన్నటిదాకా మా పార్టీలో ప్రజాప్రతినిధివి, మా అధినాయకుడి కూతురువి, మాకు విభేదించిన అంశాలే లేవు గతంలో. ఎప్పుడు మా జిల్లా కాదు, కలిసి పనిచేసేది లేదు. ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేనిది ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు? ఇది నేను అడుగుతున్నది. ఆమె మాట్లాడిన 2వ నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఉండి ఆ పార్టీ కట్టుబడి ఉండేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు. రాజకీయ విభేదాలు ఉండవచ్చు గాక, సిద్ధాంత విభేదాలు ఉండవచ్చు గాక, కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు బట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని ఇక మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతుండ్రో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళల్లా ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడారు నిరంజన్ రెడ్డి గారి గురించి. ఈయన 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా, నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే. వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. 1 ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంది? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా, లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేయించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు
5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? అయినటువంటి ఆరోపణలు 3 కాదమ్మా, మాకుండేది ఒకటే వ్యవసాయ భూమి కమ్ ఇల్లు ఒకటే తోనుంటది, మా సొంత ఊర్లోనే ఉంటది. హైదరాబాద్కు 160 కిలోమీటర్లు. నువ్వు వచ్చిపోయినావు, నిన్న మనం వచ్చిపోయినావు. ముందు చెప్పింటానంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే, మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమైనా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే, ఈ అభాండాలు వేయాల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు. కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్లో సొంత భవనాలు ఉండంగా, విలాసవంతమైన భవనం ఉండంగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్లో, గండిపేటలలో, ఇంకేనో నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే. ఉన్నదే వ్యవసాయం, పశువులు, వ్యవసాయము, తోట, గొర్రెలు, మేకలు, ఆవులు. నాకు ఆపేక్ష ఉంది. మరి వీళ్ళు కేసీఆర్ గారు కూడా ఎర్రవల్లిలో వ్యవసాయ భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు. అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట. అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని, అంతే కదా నీ ఉద్దేశం? మరి కృష్ణా నది ఏది 100 సార్లు చెప్పిన, మొదలు బీజేపీ వాడిని పట్టుకొని వానితోన పెట్టించి, దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాంతోలకి వచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా అని మాట. యాక్షన్ తీసుకోమను. 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి. నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి, మా అమ్మాయి వాళ్ళది ఉంది, లేకుంటే ఇంకో వియంకుడిది ఉంది. అందరు కలిసి ఓ ఆయిల్ పామ్ పెట్టినాం. అది కూడా హైదరాబాద్కు 200 కిలోమీటర్లు. అది భూమి ఉండడం, వ్యవసాయ భూమి ఉండడం, అందులో ఆయిల్ పామ్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నవే. ఎవడైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు, కవిత ఇల్లు, కేసీఆర్ ఇల్లు 3 చూపించి కేసీఆర్కి 3 ఉన్నాయని దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో, ఎంత తెలివి తక్కువగా ఉంటుందో, మా పిల్లలై నాయ చూపించి నువ్వు మాట్లాడితే కూడా అంతే తెలివి తక్కువగా ఉంటుంది, ఏడ్చినట్లుంటది. 2009 నాటికే 2009 వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని 2 విదేశాలలో స్థిరపడి 1 హైదరాబాద్లో స్థిరపడినటువంటి 3 అమ్మాయిలు ఉన్నారు. పెళ్లిళ్ళైనాయి, ఎవరి ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు, నేరం కాదు కదా. మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా? కాంట్రాక్టులు చేస్తామా, లేకుంటే వ్యాపారం చేస్తామా? అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా? ఇక వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది. ఈ 3rd క్లాస్ ప్రచారము, డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు. చెప్పుకుంటేనంటే ఎంత బాధనో, ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్తో సహా అందరం. గుమ్మనంగా ఉన్నాం, బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయాడితో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం?
అంటే నీ నీ ఈగో సాటిస్ఫై కాలే. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం అనేది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 4-5 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నువ్వేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు. మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎడుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఎవరిని అన్నాడు వేధించలే, ఎదురుపై స్నేహంగా మాట్లాడినాము, ఆత్మీయంగా పలకరించినాం, పేద ప్రజలను హక్కున పెట్టుకున్నాం. అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపర్తిలో ఓడిపోయినా బాగుంది, మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించిన ప్రజలు? తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా? అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టింది? మేము అన్న మాటల ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం, ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని, టీవీ 9లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, పొరపాటును అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి. లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా, ఇచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, వచ్చింది. మీకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్, ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు అయినా కదా అయినాయి. మళ్ళీ ఇన్నైనాక ఎట్లేరమ్మా వేయాలి కదా అని దండం పెడితే మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత, తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది. మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు. లేదమ్మా పడరాక పెట్టిండ్రు కేసు, మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అని ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. వాళ్ళు వెళ్ళగక్కి మళ్ళీ ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు. నన్ను అడిగారు, మా నాయకులందరూ ఉన్నారు ఎప్పటి తాండాల. నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే 1.8తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమరి పుణ్యాన 3-4% ఓట్లన్నా పోయినాయి. ఇప్పటికైనా నిజాయితీగా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మ కన్నా తెలిసి ఉండాలి ఈ విషయం. ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరు. ఆయన చాలా నిష్కర్షగా ఉంటారు, చాలా నిర్మమాటంగా ఉంటారు. పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు. ఈరోజు ఆయన మానసిక బాధకు, ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమై కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం. అది అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరిని ఏం చేయలేరు.
అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగ్గు తేలుతుంది ఎప్పటికైనా, ఒకరోజు కాకపోయినా ఒక రోజుకైనా. కేసీఆర్ తెలంగాణకు ప్రతీక, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో, కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు, ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన, ఆ గౌరవభావం ఏది ఉందో ఒక కిరీటం లాంటిది. మేమందరము దానికి వన్నె తెచ్చే పని చేస్తున్నాము. తమరు చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. మీ మీద పడ్డ బురద, ఇక మీరు నిజం చేసిరా అబద్ధం చేసిరా, వాళ్ళు తప్పు కేసు పెట్టినా కొద్దిసేపు పక్కకు పెడతాను, ఆ మీమాంసలోకి నేను పోను. ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురద అంటిస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది. మేము బాధపడ్డాం, జైలు పట్టుకపోయినా నిద్రపోలే నేను, అంత బాధపడ్డా. ఆడపిల్ల, అధినాయకుడి కూతురు, బిడ్డ లాంటిది, చాలా చాలా ఫీల్ అయినాం. ఇంట్లో నా వైఫ్ నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు, రాత్రంతా నిద్రపోలే. నేను కాదు, నేను ఒక్కడిని కాదు, తెలంగాణలో కేసీఆర్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు ఈమె తీసుకుపోయినప్పుడు. కానీ నువ్వు ఇలా వివరిస్తున్న తీరు జుగుప్స కల్పిస్తున్నది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. ఈ పొరపాటు అయిందని చెప్పి ఒక మాటని నీ వ్యాఖ్యల్ని విరమించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది, లేదంటే నీ ఇష్టం. థ్యాంక్ యూ అంటూ వైరల్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేదేంది? ఏ కారణాలు ఏవి లేకుండా, ఏ ప్రొవొకేషన్ లేకుండా ఏకపక్షంగా మీకు మీరే పని కట్టుకొని టార్గెటెడ్గా సరే నా మీద మాట్లాడాను, దాంతో మీ సంస్కారమే బయటపడుతుంది. సబితా ఇంద్రారెడ్డి గారి మీద మాట్లాడింది, జగదీశ్వర్ రెడ్డి గారి మీద మాట్లాడింది, ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడింది. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు మీరు? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? లక్ష్యం ఏంది? ఎవరు ఆడిపిస్తున్నారు ఈ నాటకం? ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు మీరు? నిరాధారమైనటువంటి ఆరోపణలు, అభాండాలు అట్లా వేయవచ్చునా? రాజకీయ ప్రత్యర్థులు, అపరిపక్వత ఉన్నవాళ్ళు, అసూయ ద్వేషాలు ఉన్నటువంటి వాళ్ళు పని కట్టుకొని చేసినటువంటి ప్రచారం, దాన్ని మీరు లంఘించుకొని మాట్లాడితే మీ విఘ్నత ఏమైనట్లు, మీ చదువేమైనట్లు? ఓ కేసీఆర్ కూతురుగా కొంత సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు మీ నుంచి. ఇదేనా? కాంగ్రెస్ విధవలు మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడితేవమ్మా, సిగ్గనిపించాలి కదా మాట్లాడడానికి. స్థలం ఏందో తెలియదు. ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె మాట్లాడేది. నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్ కాల్పించిన అని మాట్లాడేది. ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఈమె మీద ఈడీ కేసు పెట్టింది, లేదా సిబిఐ కేసు, ఉదాహరణకు చెప్తున్నా. ఆ ఆఫీస్ కాడపోయి ఈమె ఫైల్ను కాలబడితే ఆడికి అయిపోతుందా కేసు? ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీసులో ఉంటుంది, ఆర్డీఓ ఆఫీసులో ఉంటుంది, కలెక్టరేట్లో ఉంటుంది, సిసిఎల్ఏలో ఉంటుంది. అట్లా ఉంటానంటే ఒక తోనున్న కాగితాలన్నీ కూడా మాయమైపోతే ఇక లోకంలో భూములే ఉండవు ఎవరికి. పోలీస్ స్టేషన్లో ఎవరైనా హంతకుడు మర్డర్ చేసింటాడు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అవుతుంది. వాడు పోలీస్ స్టేషన్ అడ్వైట్ అనుకో జరిసేపటికి కేసు పోతుందా? వాడు ఎవడో పనికి మాలిన విధవ, ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవ ఈయన ఉన్న భూములు తారుమారైన రికార్డులు కాబట్టి అవి కనిపించకుండా ఆయన అంటుపెట్టిండు కారని ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో?
నువ్వు భూమి కోసము ఇంత దిగజారేటువంటి మనుషులా కనిపిస్తున్నావు మీకు? కష్టార్జితంతోనా నిబద్ధతతోనా మెట్టుమెట్టుగా అంచెలంచెలుగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం. మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషులవే అయితే 2008లో ఉప ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ ఓడిపోయినాడు. 2009లో ఆశించిన ఫలితాలు రాన్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు, పొడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు గాని, ఇంటి దొంగలు గాని. దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి, ఉద్యమం లేకుండా చేయడానికి. వరుసగట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి దాకా, ఎమ్మెల్యేల దాకా హోల్సేల్ గా రాజశేఖర రెడ్డిని నిర్వీర్యం చేసి తీసుకుపోయింది. తెలంగాణ అయిపోతుంది ఇంతటితో అని చెప్పి. అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే, కేసీఆర్ను వదలలే, ఉద్యమాన్ని వదలలే. డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు. మీరు చూసిన ప్రపంచం అది ఉండవచ్చు, మీకు తెలిసిన అనుభవం అదే కావచ్చు. మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు, పడుచీరలు కావచ్చు, నగలు కావచ్చు, విదేశాలు కావచ్చు, జల్సాలు కావచ్చు. కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు, ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే. మా నిబద్ధత అదే. మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడినరో తప్పకుండా బాధ అనిపిస్తుంది, జవాబు చెప్పాల్సి వస్తుంది. అది కూడా సంస్కారవంతంగానే మాట్లాడతాం. ఇది టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అందరికీ తెలుసు, నాయకులకు అందరికీ తెలుసు. కేసీఆర్ తప్పు చేసిండని తీర్పిస్తుంది ఏమే. నీవెవరమ్మా ఇవన్నీ చెప్పడానికి? 60 లక్షల మంది సైనికులు ఉన్నారు ఈ పార్టీలో, కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసేటువంటి వాళ్ళు. దాంట్లో కొందరికే మనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవకాశం వచ్చిండవచ్చు. వాళ్ళందరి తరఫున నువ్వే తీర్పు చెప్తావా? కేవలం మీ హద్దులు మీరు నిర్ధారించుకోకుండా ఎక్కువగా ఊహించుకొని ఇప్పటిదాకా ఏనాడు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలే. నాకు ఇష్టం కూడా ఉండదు. నేను మాట్లాడని విషయాలు నేను మాట్లాడినట్లు చెప్పి నా పుచ్చదీస్తా దందాలు సందాలనే తెలుసు ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు దాదాగిరి కూడా తెలుసు అంటే మంచిదే, లోకం చూస్తుంది. అది కూడా మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ప్రజల ముందు అవమానించేటువంటి రీతిలో తిట్టినప్పుడు నేను జవాబు చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నా. నేను అనాలని కూడా నాకు లేదు. నువ్వు చేసిన ఆరోపణలు ఎంత డొల్లతనంతో ఊడుకున్నాయో కనీసం నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. నీకు పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, నువ్వు ఒక తల్లివి, ఒక చెల్లివి, ఒక బిడ్డవు. ఎదుటి వాళ్ళ మనసును కష్టపెట్టడం మంచిది కాదనేటువంటి సంగతి నువ్వు గుర్తెరిగి ప్రవర్తించు. నీ ఈగో కోసం, నీ ఆర్భాటం కోసం ఏం మాట్లాడినా చెల్తుంది, ఎట్లా ప్రవర్తించినా చెల్తుంది అంటే అది ఎల్లకాలం ఉండదు. ఈ రోజు వరకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ పైనుంచి కింది దాకా కూడా టైట్ లిపుడుగా ఉన్నారు, పెదవులు మూసుకొని ఉన్నారు. కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో. ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టం కలగొద్దు అనేటువంటిది మాతో పాటు అందరం. కానీ వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టొస్తావు, ప్రశాంత్ రెడ్డి తిడతావు, సబితా ఇంద్రారెడ్డి గారిని తిడతావు, నన్ను తిడతావు, ఇంకా రేపు ఇంకేమన్నా తిడతావు. హరీష్ సరే మరి నీకు హరీష్కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందా? తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందమ్మా? నాకు అర్థం కాదు. ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి. మీ కుటుంబంలో ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే గింటే దాన్ని తెలంగాణ ప్రజల పంచాయతీగా ఎట్లా మీరు చిత్రీకరిస్తారు? నాకు అర్థం కాదు. దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాని చుట్టే పోవాలనా? ఆమె ఇంకో మాట మాట్లాడింది, హరీష్ రావు గారు నన్ను కాపాడుతున్నాడట రేవంత్ రెడ్డి. ఇంతకంటే జోక్ ఏమని ఉంటుందా? ఈ 2 ఏళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే. నేను కేసీఆర్ మనిషిని,
తెలంగాణ మనిషిని, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే పనిచేస్తా. హరీషు, కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్ళు, అనుభవంలో కూడా చిన్నవాళ్ళు. పార్టీ స్ట్రక్చర్లో నేను ఎవరినైనా గౌరవిస్తా, పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా. నువ్వు నా మీద ఏదో ముద్ర వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా? నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి తిప్పించుకొని జైలు కొట్టించుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు అనుకుంటున్నావా? నాకు ఆ సైకో ఫ్యాన్సీ లేదు, నాకు ఆ బలహీనతలు కూడా లేవు. ఎవరికో కాకాబట్టి ఏందో చేసుకోవాలనేటువంటి దుర్బలుణ్ణి నేను కాదు. 100% కేసీఆర్ మనిషినే, కేసీఆర్ మనిషిగానే ఉంటా. పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికోసం కట్టుబడి పనిచేస్తాం. ఎస్ ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్ ఈయన మంత్రి, ఎస్ ఈయన మంత్రి, ఎస్ ఈయన కార్యకర్త, ఎస్ కేసీఆర్ ఏం చెప్తే అది. కేసీఆర్ చిత్తు అంటే చిత్తు, బొత్తు అంటే బొత్తు, అదొక విధానంగా పెట్టుకున్నాను. నేను చాలాసార్లు కూడా ప్రకటించిన ఈ విషయం బహిరంగంగా. తెలంగాణ అంశంలో కానీ, తెలంగాణ చరిత్ర విషయంలో కానీ, తెలంగాణ ప్రజల విషయంలో కానీ ఆయనకు ఉండేటువంటి లోతైన గంభీరమైనటువంటి ఆలోచనతో పాటు వ్యూహము మా అందరికంటే 100 రెట్లు ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా ఆయన ఆలోచనను శిరసావహిస్తామని చెప్పినాం.